ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వారి యొక్క జాతకరీత్యా ప్రభావం ప్రకారం వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయం పరంగా గానీ, లేదంటే కుటుంబ సభ్యుల పరంగా గానీ, లేదంటే ఉద్యోగం పరంగా గానీ, లేదంటే వాళ్ళ ప్రయాణాలు చూసుకున్నట్లయితే సో వీటన్నిటి పరంగా వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి ఈ వారము అనుకూలవంతముగానే ఉన్నది. ఈ వారమంతా కూడా స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి ఏమైనా ఉన్నవాళ్లకు అవి ఒక కొలిక్కి తెచ్చుకునే విధముగా ఉంటుంది ఈ వారం. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఈ వారం. అలాగే అనుకున్న వ్యవహారాలలో ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా ఉండి తీరుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహించాలి అనేటువంటి దానికి సంబంధించి కొంత ప్రోద్బలము, దానికి తగినటువంటి విధముగా మీ యొక్క నడవడిక ఉండబోతూ ఉన్నది. సంఘములో ప్రముఖులతో పరిచయాలు అనేటువంటివి తప్పకుండా ఏర్పడతాయి ఈ వారము. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయవంతము సాధించి తీరుతారు. విజయం జరుగుతుంది గాక. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటము గాని, ఫోన్లో పలకరింపులు గాని, ఏదో ఒక విషయానికి మీరు మాట్లాడుకోవటం జరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు. అలాగే అధికారులతో ఉండేటువంటి సమస్యలు తొలగిపోయి సన్నిహితం వైపు నడుస్తాయి గాక. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభించి తీరతాయి. ఎంతో కొంత ఇంకొక కొత్త వ్యవహారంలోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. వారము మధ్యలో కాస్త ధన వ్యయం అనేటువంటిది జరగవచ్చును. అంటే ఏదో ఒకదానికి ఖర్చు పెట్టుకోవడం లాంటిది జరగవచ్చును. స్వల్ప అనారోగ్య సమస్యలు, ఏదో ఒళ్ళు నొస్తుందనో తల నొస్తుందనో ఇట్లా చిన్న చిన్నవే ఏవో ఉంటాయి. అవి ఏమి పెద్ద విషయాలు కాదుగాక. ఇంకా మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని గనక మీరు అనుకుంటే ఆంజనేయ స్వామిని ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. జయోస్తు.